హాయ్, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు యేసు ఇచ్చు బహుమానము, టుడేస్ గిఫ్ట్ ఆఫ్ జీసస్. అంటే ఈరోజు ప్రభు మనకిచ్చే వాగ్దానం ఎక్కడి నుంచి అంటే కీర్తనలు 37వ అధ్యాయము 23 మరి 24వ వచనాలు, 2 వర్సెస్ ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. 23వ వచనం ఏమని రాయబడి ఉందంటే, ద లార్డ్ మేక్స్ ఫర్మ్ ద స్టెప్స్ ఆఫ్ ద వన్ హు డిలైట్స్ ఇన్ హిమ్. 24వ వచనం, దో హీ మే స్టంబుల్ హీ విల్ నాట్ ఫాల్, ఫర్ ద లార్డ్ అప్హోల్డ్స్ హిమ్ విత్ హిస్ రైట్ హ్యాండ్ అని ఈ వచనము రాయబడి ఉందండి. అంటే ఎవరందరూ ప్రభుని ప్రేమిస్తారో, ఎవరందరూ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రేమిస్తారో, ప్రభు యొక్క మాటలను ప్రేమిస్తారో, ప్రభు ఏం చేస్తాడో తెలుసా? వారు వెళ్తున్న మార్గంలో అన్నిటిని కూడా సరళపరుస్తాడు. ప్రతి మార్గాన్ని కూడా మరి ఫ్రీ చేస్తాడు అన్నమాట మన జీవితంలో కూడా. అదే ఈ వాగ్దానం కూడా మరి మనకు తెలియజేస్తుందండి. ఈరోజు కనుక మనము ప్రభు మనకిచ్చిన వాగ్దాన ప్రకారం మరి మనం నడవగలిగామంటే, లేకుంటే విశ్వాసంతో ముందడుగు మనం వేయగలిగామంటే, ప్రభు ఏం చేస్తాడో తెలుసా? అన్నిటినీ కూడా ఆయన సరళంగా చేస్తాడు, లేకుంటే ఫ్రీ చేస్తాడు మన కొరకు కదండి. ఇక్కడ మరి ఈ వచనాన్ని నేను చదువుతున్నప్పుడు నాకెవరు గుర్తొచ్చారంటే యోసేపు వారు గుర్తొచ్చారండి బైబిల్ గ్రంథంలో. అంటే యోసేపు వారి యొక్క సొంత అన్నలే. వారు ఏం చేస్తున్నారంటే మరి ఆయనను అమ్మేస్తున్నారు, లేకుంటే ఆయనను కింద పడేయాలని చూస్తున్నారు. మన జీవితంలో కూడా మనం ఎప్పుడంతా గ్రో అవుతామో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తే తెలుసా? కింద పడేయటానికి కొన్నిసార్లు కొంత ట్రై చేస్తూ ఉంటారు కదండి. మరి ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే, మరి యోసేపు ప్రభుకి చాలా ఇష్టమైన ఒక వ్యక్తిగా ఆయన ఉన్నాడు కనుక ఏమైందంటే, ప్రభు అన్నిటిని కూడా సరళపరిచాడు, అంటే ఫ్రీ చేశాడు. లేకుంటే ఆ మార్గం అన్నిటిని కూడా నీట్గా చేసేసాడు ప్రభు కూడా. ఆ అన్నలు ఆయనను అమ్మేయాలని చూసినా కూడా ప్రభు ఏం చేశాడంటే, ఆ పోతీఫర్ వారి యొక్క ఇంటిలో ప్రభు మరి ఆయనను ఒక లీడర్గా ప్రభు చేశాడు కదండి. మరి దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, ఆయనను కింద సరచాలను ఆయనను పడేస్తున్నారు. మరి సరచాల్లో ఎలా ఉంటామండి? ఒక పని మనిషిలాగా మనం ఉంటాం, లేకుంటే మరి కామ్గా సైలెంట్గా ఉంటాం. కానీ యోసేపు ఏం చేశాడు తెలుసా? ఆ జైల్ని ఆయన రూల్ చేశాడంట. అంటే సూపర్వైజర్స్ వారందరికి కూడా ఆయన చాలా ఇష్టమైన ఒక వ్యక్తిగా ఆయన మారిపోయాడు. ఎందుకు తెలుసా? హీ డిలైటెడ్ ఇన్ గాడ్ అండ్ గాడ్ డిడ్ంట్ కీప్ హిమ్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఆయన ప్రభుని చాలా ప్రేమించాడు కనుక ప్రభు ఎప్పుడు కూడా ఆయనను మరి కింద స్థానంలో ఆయన ప్రభు పెట్టలేదండి. ప్రభు ఏం చేశాడంటే, ఆయన స్టంబుల్ అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో యోసేపు ఎన్నోసార్లు ఆయన వెళ్ళినా కూడా ప్రభు ఏం చేశాడంటే ఆయనను కింద పడేయలే. ప్రభు ఏం చేశాడంటే ఆయనను తలగానే పెట్టాడు, తోకగా ఏ రోజు కూడా ప్రభు పెట్టలేదండి. అలాగే ప్రభు ఏం చేశాడంటే ఆయన హస్తాన్ని ఆయన పట్టుకొని మరి చెరచాల్లో ఉన్న యోసేపుని ప్రభు ప్రధానమంత్రిగా ఆయన ప్రభు చేశాడు. ఈరోజు అదే ప్రభు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎప్పుడు ప్రభుని చాలా ప్రేమిస్తారో, ఎప్పుడు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, ఆయన ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మీరు అలాగే నడవటం మీరు ప్రారంభిస్తారో, ప్రభు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఏ రోజు కూడా కింద పడేయటానికి ఆయన మీకు అనుమతి ఆయన ఇవ్వడండి. మిమ్మల్ని ఉన్నత స్థానంలోనే పెడతాడు. ఉన్నత స్థానంలో మాత్రమే మిమ్మల్ని పెట్టడానికి ఆయన ఆశిస్తాడు. అలాగే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీ అప్పు బాధల్లో నుండి ఆయన బయటికి తీసుకొస్తాడు. మీకు స్వస్థత ఆయన ఇస్తాడు. మీకు నూతన ద్వారాలు ఆయన తెరుస్తాడు. మీ పిల్లల భవిష్యత్తు ఇంకా ఉన్నత స్థానంలో ప్రభు పెడతాడు. మీ కుటుంబ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన అన్నిటినీ సాల్వ్ చేయగలుగుతాడు అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే అయింది కదండి. ఇక్కడ కూడా ప్రభు ఏమని తెలియజేస్తున్నాడంటే, మీరు ఆయనలో సంతోషం కలిగి ఆయన వాక్యానికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏ రోజు కూడా కింద స్థానంలో ఉంటారు, ఉన్నత స్థానంలోనే మీరు ఉంటారు అని ప్రభు ఈరోజు ఆ వాగ్దానాన్ని మరి మీకు ఇస్తూ ఉన్నాడు. సో ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఈరోజు మిమ్మల్ని ప్రేమించే వారు ఏ రోజు కూడా కింద స్థానంలో వారు ఉండరు, మరి పై స్థానంలో మాత్రమే వారు ఉంటారు అని ఈరోజు మేము నేర్చుకున్నాం. అలాగే మా జీవితంలో కూడా మీరు అన్నిటినీ కూడా మీరు అనుకూలపరిచి ప్రభువా మమ్మల్ని ఉన్నత స్థానంలో మీరు పెట్టమని, ఏ యొక్క కొదువు ఉన్నా ఆ కొదువు అన్నిటినీ కూడా మీరు తీర్చేసి మమ్మల్ని ఉన్నత స్థానంలో మీరు పెట్టమని మేము అడుగుతూ ఉన్నాం.
ప్రభువా, మీరు ఏ రోజు కూడా మమ్మల్ని తప్పైన మార్గంలో మీరు నడిపించారు, సరైన మార్గంలో మాత్రమే మీరు నడిపిస్తారు అని మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. నడిపించండి, మరి గొప్ప విజయాన్ని అన్ని స్థలంలో మీరు మాకు ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాము మా తండ్రి. ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్ లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.